హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. అక్కడ మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. ఇవాళ మనము ఎల్బో దగ్గర స్వెల్లింగ్ గురించి మాట్లాడుకుందామండి. కొంతమంది పేషెంట్స్కి ఎల్బో వెనక భాగంలో చిన్న స్వెల్లింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. పేషెంట్ క్యాన్సర్ అనుకుని భయపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. పేషెంట్ అడిగితే ఇక్కడ కింద పడ్డారంటే పడలేదు, ఇంజురీ అనేది జరగలేదు అని చెప్తూ ఉంటారు. సో మేము పేషెంట్ని చూసి వీలైతే ఎక్స్రే తీస్తామండి. ఎక్స్రే తీస్తే ఆ స్వెల్లింగ్ అనేది ఎముక పైన చర్మం కింద ఉంటుందండి. ఈ స్వెల్లింగ్ అసలు ఎట్లొస్తుంది అని అంటే, మనం చర్మానికి ఉన్న ఎముకకు మధ్యలో రాపిడి ఏర్పడి ఫ్రిక్షన్తోని అస్తమానం పేషెంట్ ఏంటంటే తన చేయిని బెంచ్ మీద కానివ్వండి, టేబుల్ మీద పెట్టుకొని ఇలాంటి పొజిషన్లోనే కూర్చుంటే బర్సా అనేది ఫామ్ అవుతుందండి. బర్సా అంటే ఏంటి? ఒక చిన్న కలెక్షన్, ఒక స్టోరేజ్ ట్యాంక్ లాంటిది, అంటే ఒక సంచి లాంటిది, వాటర్ కలెక్షన్కి సంచి లాంటిది. దీంట్లో వాటర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. బాడీలో ఉన్న నీరు అక్కడికి వచ్చి స్టోర్ అవుతుంటుంది. ఎందుకంటే ర్యాపిడ్ ఏర్పడే వరకు అది సంచిలాగా తయారవుతుందండి. సో అప్పుడప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ బర్సా అనేది, సంచి అనేది ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ అయితే చెయ్యి వాస్తుంది, కలర్ మారిపోతుంది చేతిది, ప్లస్ జ్వరం వచ్చేస్తుంది, మూమెంట్స్, ఎల్బో మూమెంట్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. ప్లస్ స్కిన్ కలర్ కూడా టోటల్గా చేంజ్ అవుతుంటుంది. ఇలాంటి పేషెంట్స్కి మేము యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్తో తగ్గట్లేదు, అప్పుడప్పుడు బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైందంటే అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుందండి. ఈ సర్జరీలో ఓపెన్ చేసి ఆ సంచిని, ఆ బర్సాని తీయాల్సి వస్తుంది. కొంతమందిలో ఏంటంటే బర్సా అనేది చాలా పెద్దగా సైజ్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ కాకపోయినా కానీ సైజ్ పెద్దగా అయిపోయేసరికి కంపల్సరీ అది సర్జరీతోనే తీయాల్సి వస్తుంది. ఈ బర్సా అనేది సర్జరీ లేకుండా తీయడం చాలా కష్టం అండి. సో కంపల్సరీ సర్జరీ ఒకటే మార్గం అండి. ఆపరేషన్ అయ్యాక మీరు చేయిని యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు, డ్రైవింగ్ చేయొచ్చు, చేయిని వాడుకోవచ్చు. రెస్ట్ అంటూ ఏం లేదండి చేతికి. సో ఇన్ఫెక్షన్ అయినా, సపోజ్ ఇన్ఫెక్షన్ అయితే కంపల్సరీ సర్జరీ చేయాలి. ఇన్ఫెక్షన్ కాకుండా మీరు చిన్నగా స్వెల్లింగ్ నెగ్లెక్ట్ చేద్దామంటే విడిచిపెట్టచ్చు. కానీ స్వెల్లింగ్ పెరుగుతోంది, చూడడానికి బాగాలేదు, కాస్మెటికలీ బాగాలేదు అంటే కంపల్సరీ సర్జరీ చేసి అది తీయాల్సి వస్తుందండి. దీన్ని ఒలెక్రానియల్ బర్సైటిస్ అంటారు. థ్యాంక్ యూ.